lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. You're not a bakery of life. Clear my soul, find the real gold. Давай. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. We are living in this cruel world, broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started.
Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone. Scream so loud. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. బ్యాక్గ్రౌండ్ సైజ్ జరగండి
హలో, ఈనాటి లావుడితల గ్రామ పంచాయతీ నూతన భవన ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి అన్న గారికి, అలాగే మన శాసన మండలి సభ్యులు శ్రీ కెటావ్ శంకరన్నకి, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ ధీరావ స్కైలాబ్ నాయక్ గారికి, నా ఉప సర్పంచ్ కృష్ణ, ఎంపీడీఓ గారు, ఏఈ గారు, మా సెక్రటరీ, మా గ్రామ పంచాయతీ పాలకవర్గం, మా గ్రామ ప్రజలు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు సర్పంచ్ అయిన తర్వాత నూతన భవనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, ఎమ్మెల్సీ అన్న చేతుల మీదుగా. అలాగే మా గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎల్లవేళల ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు మాకు ఎప్పుడు అభివృద్ధిలో ముందుండాలి, మా గ్రామాన్ని కొద్దిగా అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని చెప్పేసి నేను వారిని మన గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నా. గ్రామ పంచాయతీ నూతన భవన ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తు లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారికి, ఎంపీడీఓ గారికి, సర్పంచ్ శ్రీహరి గారికి, ఉప సర్పంచ్ గారికి, లావడితండ గ్రామ ప్రజలందరికీ యాడి బాబు బాయ్ భయ్య తమని సేన హాత్ జోడన్ రామ్ రామ్ కిరతో. మరి ఇవాళ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఓపెనింగ్ సందర్భంగా చాలా కోలాహలంగా మన అందరం జరుపుకోవడం జరిగింది. మరి సరే ఏం జరిగిందో కానీ ఇప్పుడు రానున్నటువంటి ఈ 5 ఏళ్లలో మిర్యాలగూడ మండలంలో అభివృద్ధి చెందినటువంటి గ్రామ పంచాయతీల్లో, లేకపోతే మిర్యాలగూడ నియోజకవర్గంలో అభివృద్ధి చెందినటువంటి గ్రామ పంచాయతీలో ఏది ఉన్నదంటే మొట్టమొదటి స్థానం లావుడితండకి రావాలి. లావుడితండకి ఆ స్థానం రావాలంటే ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు మరి అత్యధికమైనటువంటి నిధులు ఈ గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, పోల్స్ కానీ, మరే ఇతర కానీ, లేకపోతే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడి నుంచి తులసితండకి పోయేటటువంటి బాట ప్రతి సందర్భంలో అనేక సంవత్సరాలకు ఇబ్బంది పడుతున్నారు. అదొక ప్రధానమైనటువంటి సమస్య ఉన్నది. వాటర్ ప్రాబ్లం కానీ మరే ఇతర సమస్యలు ఉన్నా మరి మీరు మాట్లాడే ముందు ఈ తండ అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ లావుడితండ గ్రామ ప్రజల తరఫున మరి ఎక్కువ చెప్తే ఏడబోయినా వీడు ఎక్కువ చెప్తున్నా అనుకుంటారు. కానీ చెరో 25 లక్షల రూపాయలు, ఇద్దరు 50 లక్షల రూపాయలు మీరు శాంక్షన్ చేసి పోతే మిమ్మల్ని వాళ్ళు ఎల్లవేళలా గుర్తుంచుకుంటారు, మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటారు. గౌరవనీయులు మన సర్పంచ్ శ్రీహరి గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, అన్న పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ శాసన సభ్యులు లక్ష్మారెడ్డి గారికి, మా మిత్రులు స్కైలాబ్ నాయక్ గారికి, ఎండిఓ గారికి, తర్వాత వేదిక ముందు నా అక్కలకు, నా చెల్లెలకు, తమ్ములకు, అన్నలకు అందరికీ కూడా నమస్కారం. ఏదేమైనా చాలా సంతోషకరం. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. గెలుపోవటం సహజం, కానీ కలిసిమెలిసి ఉండేది గొప్పతనం. తండాలలో మనం ఆ వాతావరణం కల్పించాలి. ఎలా సంతోషకరం, గ్రామ అభివృద్ధి చేసుకోవాలి, మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. కానీ ఈ రోజు ఇంత పెద్ద గ్రామ పంచాయతీ పాత సర్పంచ్ గట్టి అభినందనలు, ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన దానికి కూడా అభినందనలు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఇందాక స్కైలాబ్ నాగా చెప్పినట్టు తులసితండ రోడ్ చాలా ఎసెన్షియల్. అది నేను ఎమ్మెల్యే గారికి ఇద్దరం కలిసి ఇప్పుడు ఎస్టిమేషన్ అయ్యే గారు అది ఎస్టిమేషన్ వేసి అర్జెంట్ ఇవ్వండి, రేపు ముఖ్యమంత్రి గారు వస్తారు, అది మేము శాంక్షన్ చేపిస్తాం. సరే రోడ్డు కూడా శాంక్షన్ అయిందంటే అప్పుడే కాంట్రాక్టర్ లేక డబ్బులు లేక ఇబ్బంది. గత 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు ఆ ప్రభుత్వం వాళ్ళు. కానీ అవి తీర్చాలంటే మా ప్రభుత్వం కావట్లేదు కాబట్టి ఏదో ఒక రకంగా కాంట్రాక్ట్ తీసుకొస్తాంలే, అది కంప్లీట్ చేస్తాం. ఈ 3 ఏళ్లలో ఈ అభివృద్ధి పదం నడిపిస్తాం. ఈ గ్రామ పంచాయతీ కూడా ఎమ్మెల్యే గారు, నేను అందరం కలిసి, మాకు ఎవరి మీద ఏం కోపం ఉండదు, అంతా మన వాళ్ళే, అంతా మన గుండెలో పెట్టి దాచుకుంటూ ఉండాలి. గ్రామ కార్యాలయాన్ని ఈరోజు మనం ఓపెన్ చేసుకుని, అలాగే గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ఎంపీడీఓ గారు, సెక్రటరీ గారు మరియు గ్రామ ప్రజలు, అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా లావుడితండ ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇక్కడ ఉన్న దేవాలయానికి మేము ఎన్నోసార్లు వచ్చినాం కాబట్టి 2 కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినప్పుడు అప్పుడే మేము, ఎందుకంటే ఊళ్ళో గ్రామంలో ఎడ్యుకేషన్గా బాగా డెవలప్మెంట్ ఉంది కాబట్టి, చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి, గ్రామ డెవలప్మెంట్ అంటే ఒక సీసీ రోడ్ వేయటం లేకపోతే ఒకటి కాదు, మన స్కూలు, దేవాలయాల లెక్క వీటన్నిటిని మంచిగా చూసుకుని మన పిల్లల్ని చదివించుకుంటూ గ్రామ డెవలప్ చేసుకోవాలి.
అది ముఖ్యమైన విషయం. నేను చెప్పేది అయితే ముందు వాతావరణం, స్కూల్ వాతావరణం మంచిగా ఉండాలి. స్కూల్లో మన పిల్లలు మంచిగా చదివించుకోవాలా. దాన్ని గ్రామానికి ఎట్లా ఉపయోగించుకోవాలి ఆ పిల్లలు. దాంతోపాటు ప్రభుత్వం నుంచి మనం ఏం తీసుకురావాలా, ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రతిఫలాలు పేద కుటుంబాలకు అందుతున్నాయా లేదా, ఏది ఉన్నా కానీ మనం ప్రభుత్వానికి ప్రజలకి మధ్యవర్తిగా ఒక దూతలుగా పనిచేస్తున్నాం. కాబట్టి ఆ నమ్ముకుని వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు మాకు అందుతున్నాయా లేదా, వాళ్ళకి అందించే బాధ్యతలు వాళ్ళకి ఎవరిని చేసుకుంటూ ఆ కుటుంబాలకి చేరే విధంగా రేషన్ కార్డు కావచ్చు, ఇంధనం బిల్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, లేకపోతే లోన్స్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఆ కుటుంబాలు ఆ కాళ్ళ మీద నిలబడే విధంగా మనందరం కష్టపడి వాళ్ళకి ఏదో రకంగా చేయుత పేదవారికి ఇస్తూ ఆ కుటుంబంలో పిల్లలందరూ చదివిస్తూ ఆ చదువుకునే దాంట్లోనే అప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ దగ్గర మన ఊళ్ళోనే 115 మంది 112 మంది జాబ్ చేస్తున్నారు. అట్లా మన అందరు కనుక ఉంటే మన ఊరికి ఎప్పుడోకప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు, పండగకు పబ్బానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూర్చొని ఇలాంటి పిల్లలందరూ చదివించుకుంటూ పోతుంటే ఆటోమేటిక్గా అదే గ్రామం డెవలప్ అవుతుంది. ఆ గ్రామ డెవలప్మెంట్ మేము పూర్తిగా భాగస్వాములు అవుతాం. ప్రభుత్వం నుంచి చేయించిన రోడ్లు కానీ, లేకపోతే స్కూల్ విషయంలో కానీ, బ్రిడ్జెస్ విషయంలో కానీ అన్నిటికీ నేను, శంకరన్న, స్కైలాబ్ అన్న, మేము అందరం ఇట్లా సర్పంచ్ గారు అందరం కట్టుబడి ఉన్నాం. మా చేత నేనందరూ ప్రభుత్వం చేసే ప్రతిఫలాలు పేద కుటుంబాలకు అంది గ్రామ డెవలప్మెంట్ మేము అందరం భాగస్వాములతో తెలియజేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒకటే काय చేయొద్దు ఒకటే काय చేయి సరే అది